ఇలా దాంట్లో నుంచి ఇది అవుట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోయిందండి. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేవాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేవాడు. ఓకే. సో ఇంకా అంటే ఈ ప్రభావం ఏమైనా ఉంటదా? ఏదండి పార్ట్ 3 ఆ, ఏమైనా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చా? పార్ట్ 3 ఈజీ కెమెరా ఎక్స్పెక్ట్ బాబాయ్ చేసుకోవచ్చు. కెమెరా. పార్ట్ 3 ఈజీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఆ. మనకి ఇట్లే ఆడియన్స్ వస్తారు, సేమ్ ప్రీ సేల్స్ జరిగింది ఎట్లా జరిగిందో సేమ్ అట్లనే వచ్చేస్తాయండి. సో ఇప్పుడు L1 తో ఆ? అది డాకుమారాజ్ కాదండి, వేరే ఇది. సో L1 తో అంటే లూసిఫర్ 1 తో పోల్చుకుంటే 2 కొంచెం స్టాండర్డ్స్ పెరిగాయి. స్టాండర్డ్స్ చాలా పెరిగింది. ఇంప్రూవ్మెంట్ గానీ అలా ఏమన్నా? స్టోరీ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, అదే వాళ్ళ ఐయుఎఫ్ పైననే పోతుంది సినిమా కూడా. ఆ, ఆ. దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్కి దాని స్పెషాలిటీ చూపించారు. అంటే స్టార్టింగ్లో UFM కేరళ. సో అక్కడ ఎలా అనిపించింది అంటే రిసీవింగ్ కానీ అక్కడ అంటే వాళ్ళకి ఇక్కడ మేము పోయిన స్క్రీన్ మొత్తం క్లాప్స్తో మునిగిపోయింది. అంటే మనకి వినిపించాలన్నా క్లాప్సే మొత్తం. అంతే. ఐ థింక్ మచ్ మోర్ ఎలివేషన్స్ ఇచ్చుకోలేదని అని అనిపించింది. ఎలివేషన్సే ఉన్నాయన్న. లాస్ట్ ఇద్దరు కలిసినప్పుడే కొంచెం ఎలివేట్ లేదండి, అంటే మ్యాక్సిమం హీరో అని మోహన్ లాలే ఉండే, డైరెక్టర్ పృథ్వీరాజ్. అదే అదే. కానీ పృథ్వీరాజ్ క్యామియో ఫస్ట్ పార్ట్లో క్యామియో ఉంది. వాట్ అబౌట్ పృథ్వీరాజ్ అని చెప్పేసి సినిమాలో చెప్తున్నారు. ఇక లాలెటన్ అంటే మోహన్ లాల్ స్క్రీన్ మొత్తం ఆయనదే స్క్రీన్ అన్నది. హిందీ రానివ్వదంటే దాంట్లో ఫస్ట్ ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పినట్టే 41 minutes ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మొత్తం హిందీలోనే ఉంటుంది. తర్వాత సబ్ టైటిల్స్ ఉంది. మనకి సబ్ టైటిల్ ఆడియో అవసరం లేదు, విజువల్ చాలు. సో ఒక 500 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈజీ అండి. 1000 టచ్ అయిపోతుంది. కేజీఎఫ్ ఎట్లా తీసుకున్నామో అట్లనే పోతుంది ఇది కూడా. కేజీఎఫ్ 11 ఎలివేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే మలయాళం మూవీస్ కానీ ఇవన్నీ కొంచెం అంటే బార్డర్స్ క్రాస్ చేసి పాన్ వరల్డ్ లెవెల్ వెళ్తున్నాయి అని అనుకోవచ్చు. అవునా, ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇది. థ్యాంక్ యూ.